తిరుపతిలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమ చరిత్ర, సామాజిక న్యాయం, మాదిగల హక్కుల పరిరక్షణపై నాయకులు ప్రసంగించారు. తిరుపతిలో టౌన్ గాంధీపురంలో ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా కో ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాస్తారపు గోపీకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవంతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఎస్పీ జాతీయ నాయకులు సొట్ట నరేంద్రబాబు మాదిగ ముఖ్య అతిథిగా, తిరుపతి జిల్లా కో ఇన్ఛార్జ్ మంగళపూరి సురేష్ మాదిగ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సొట్ట నరేంద్రబాబు మాదిగ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, వృద్ధులు, వితంతువులు, పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీస్ చట్టం పరిరక్షణ వంటి అంశాల్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు. రాజకీయ పదవుల కంటే జాతి అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని 32 ఏళ్లుగా ఉద్యమానికి అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడు మందకృష్ణ మాదిగని కొనియాడారు. మంగళపూరి సురేష్ మాదిగ మాట్లాడుతూ మాదిగ విద్యార్థులు ఉపకులాల రిజర్వేషన్ హక్కుల సాధన కోసం 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నిరంతర పోరాటం చేశారని అన్నారు. ఆయన పిలుపు మేరకు యువత ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని, భవిష్యత్తులో దళిత, గిరిజనులు ఐక్యంగా రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు ఎండ్లూరి ఆది మాదిగ, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు మన్నేపల్లి శరణ్య మాదిగతో పాటు గిరి మాదిగ, సురేష్ మాదిగ, పడితప్ప మాదిగ, నాగరాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ దేశంలో ఉన్నటువంటి 4600 కులాలకు ప్రతి కులం వర్గంలోని ప్రతి కుటుంబానికి మేలు చేసేలాగా ఒక బృహత్తరమైన సామాజిక ఉద్యమాలు నడిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రతిపక్ష విపక్ష పార్టీలను కదిలించి, వ్యవస్థలను పెకిలించి పేద వర్గాలకు, విసిరివేయబడ్డ పేద వర్గాలకు, అణిచివేయబడ్డ పేద వర్గాలకు, అనగదొక్కబడ్డ పేద వర్గాలకు ఎవరైనా తమ పోరాటాలతో న్యాయం చేశారంటే అది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి, ఎంఆర్పీఎస్ అని చెప్పి, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం అని చెప్పి ఈ దేశం సగర్వంగా సామాజిక ఉద్యమ శక్తులు ఈరోజు జూలై 7వ తారీఖు అందరికీ తేదీ కావచ్చు, అందరికీ రోజు కావచ్చు, కానీ మాదిగలకు మాత్రం అణచివేయబడ్డ, అణగదొక్కబడినటువంటి, అణగారిపోయినటువంటి మాదిగ జాతికి పురుడు పోసినటువంటి రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా జాతి కోసం, మాదిగ జాతి భవిష్యత్తు కోసం, మాదిగ జాతి స్వేచ్ఛ కోసం, మాదిగ జాతి సమానం కోసం, మాదిగ జాతి ఈ సమాజంలో స్వేచ్ఛగా బతకడం కోసం మా నాయకుడైనటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసి మాదిగ జాతి అభివృద్ధి కోసం, మాదిగ జాతి అభివృద్ధి కోసం ఈ రోజుకి కష్టపడి ఫైట్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో శ్రీ మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో విద్యార్థులుగా, యువకులుగా రాజ్యాధికారం సాధించడంలో, రాజ్యాధికారం కోరుకోవడంలో మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు, మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో యువకులుగా, విద్యార్థులుగా మేము ముందుండి ఆయన ఇచ్చినటువంటి పిలుపు కానీ, ఆలోచనలు కానీ మేము ముందు తీసుకెళ్లేదానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతి పరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నాకు ఆనందంగా ఉంది. మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. మాదిగల హక్కుల ప్రతీక మందకృష్ణ మాదిగ. ఆయన స్థాపించిందే ఎంఆర్పీఎస్. అది ఒక కుల సంఘం కాదు. అణగారిన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ విద్య, ఆర్థికాభివృద్ధి కోసం, వాళ్ళ రిజర్వేషన్ల కోసం నిరంతరం